పెద్దగంట 75వ వార్డు దుర్గవనపాలెం శ్రీ 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 గౌరీ పరమేశ్వరుల ఆలయ విగ్రహ కలశ ప్రతిష్ఠ మహోత్సవాలు. ఈ కార్యక్రమంలో విగ్రహాల ఊరేగింపు, కలశ ప్రతిష్ఠ, హోమాలు, పంచామృత అభిషేకాలు, పూజలు, భజనల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గంట్యాడి గురుమూర్తి, ముఖ్య అతిథులుగా 70వ వార్డు కోఆపరేటర్ ఉరుకుడు చందు, పెంటకోట శంకర్రావు, 75వ వార్డు టీడీపీ జనరల్ సెక్రటరీ ములకపల్లి పెంటయ్య, పెద్దపూడి రాము, తిప్పల నితీష్ రెడ్డి మరియు గ్రామ కమిటీ, కోర్ కమిటీ, గుడి నిర్మాణ కమిటీ మొదలగు వారు పాల్గొన్నారు. మన పానమఠం కానీ, శివలింగం తాలూకా పానమఠం కానీ, నందేశ్వరం కానీ తీసుకురావడానికి చాలా కష్టపడి పనిచేసినటువంటి రాత్రి. మరి ఆ విధంగా ఈరోజు మేము హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని అన్నసంతర్పణ కార్యక్రమం కూడా పెట్టడం కూడా జరిగింది. అన్నసంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేకమైనటువంటి పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క ప్రార్థనతో, దేవుడి యొక్క సన్నిధిని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఈ దుర్గవనపాలెం శివాలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భక్తులందరూ కూడా కోరుతూ చాలా తీసుకుంటున్నాను. నా పేరు ములకలపల్లి పెంటయ్య, 75వ వార్డు టీడీపీ జనరల్ సెక్రటరీ. మరి శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయం మరి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా, అలాగే 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు 3 రోజులు కూడా చాలా భారీ ఎత్తున పూజలు పునస్కారాలతో ఈ యొక్క శివాలయంలో జరుగుతున్నది. మరి వేలాది మంది భక్తులతో కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే దుర్గవనపాలెం మరి 85 సంవత్సరంలో ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత 83 నుంచి కూడా ఈ శివాలయం స్థాపించడం, మరి ఈ శివాలయం ద్వారా అనేక భక్తులకు ఆశీర్వాదాలు కూడా ఈ శివాలయం ద్వారా
అందరికీ నమస్కారం. ఈరోజు మరి దుర్గవానిపాలెం గ్రామంలో శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిటీ నిర్వాహకులు, ఈ యొక్క కమిటీ అధ్యక్షులైన గంటెడ గురుమూర్తి గారికి, అలాగే పరదేశి గారికి, పైరాజు గారికి, పెంటారా గారికి, ఇక్కడ ఉన్న కమిటీ పెద్దలందరికీ, అలాగే రామలక్ష్మి గారికి, అందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 33 ఏళ్ల చరిత్ర ఉన్న యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ మళ్ళీ ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా, కడు రమ్యంగా జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా వచ్చి ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కోసం అందరూ కూడా ఇక్కడ వేచి ఉన్నారు. ఇక్కడ ఇంత ఆలయాన్ని మళ్ళీ నిర్వాహకులందరూ కూడా చక్కగా విశాలంగా మళ్ళీ. నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే పెదగంటాడ ఏరియాలో దుర్గవానిపాలెం గ్రామంలో నిజంగా అతి పురాతనమైన శివాలయాల్లో మహా అద్భుతమైన ఈరోజు కార్యక్రమం. ఆలయ పునర్నిర్మాణంలో కారణంగా మరి మొత్తం ఈ నిర్మాణం అంతటినీ కూడా గత 3.5 సంవత్సరాల నుండి ఎంతో నిర్మాణ కమిటీ కానీ, కోర్ కమిటీ కానీ ఎంతో కష్టించి మరి స్వామివారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం చాలా చక్కగా ఈరోజు జరిపించారు. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంటే గంటెడ గురుమూర్తి గారు కానీ, మరి పరదేశి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణ కమిటీ సభ్యులు, కోర్ కమిటీ సభ్యులు ఎంతో చక్కగా, మరి సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి తమ వంతు సహాయం చేసినట్టు మరి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగంలో కూడా